కుండీల్లో మట్టి గట్టిపడకుండా సారవంతంగా ఉండాలంటే, వేరు వ్యవస్థ బలంగా ఉండి మొక్క బాగా ఎదగాలంటే ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సాయిల్ మిక్స్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే మట్టి బిగుసుకుపోతుందండి. చాలామంది అంటే కొంచెం తెలియని వాళ్ళైతే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు మట్టి ఎరువు కలిపి పెట్టేస్తూ ఉంటారు. కొంచెం మంది అయితే ఉట్టి మట్టిలోనే మొక్కలు నాటుతూ ఉంటారు. అట్లా కాకుండా మనము ఎక్కువ శాతము ఎండుటాకులను వాడుకోవాలి మన గార్డెన్లో. అప్పుడే మరి మట్టి గుల్లగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం కోకోపీట్ వాడడం వల్ల కూడా మరి సాయిల్ అనేది గుల్లగా ఉంటుంది. ఆ తర్వాత మనము ఇసుక శాతం కూడా కలపాలి మట్టిలో. డైరెక్ట్గా మట్టి ఎరువు కలిపి మనం ఇసుక కలపకపోయినా, కోకోపీట్ కలపకపోయినా మరి ఆ డ్రైన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉండదు ఆ పాట్ది. మరి డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉండి నీళ్లు మనము మొక్కకి వేసినప్పుడు ఆ కింద నుండి ఎక్కువ అయిపోయిన నీళ్లు కింద నుండి జారిపోతుంటేనే మరి ఆ మట్టి కూడా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. ఆ రూట్స్ కూడా మరి గుల్లగా ఉన్న మట్టిలోనే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మొక్క కూడా బలంగా పెరుగుతుంది. వేరు వ్యవస్థ బలంగా ఉండి మొక్క బాగా హెల్దీగా పెరిగినప్పుడే కదా మనకు మంచిగా పువ్వులు కానీ, కాయగూర మొక్కలు అయితే కాయగూరలు కానీ ఇట్లా మనము తీసుకోగలుగుతాము. మంచి సాయిల్ మిక్స్ కోసం మనం 30% మట్టి, 30% ఎరువు, ఏదైనా కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక 30% మనము తప్పకుండా కోకోపీట్ అనేది కలుపుకోవాలి మన మట్టిలో. ఒకవేళ మన దగ్గర కోకోపీట్ అందుబాటులో లేకపోతే ఇసుకనైనా మనము ఆ ప్లేస్లో కలపాలండి. ఆ తర్వాత ఒక 10% మనం వేపపిండి కలుపుకోవాలి. ఇది అందరికీ తెలిసిన సంగతే. ఇది 30 ఈ 10% ఇది మనం కంప్లీట్గా ఒక పాట్లో మొక్కను పెట్టడానికి కావాల్సినటువంటి పాటింగ్ మిక్స్ అని. మరి దీనిలోకి మనము ఎండుటాకులను వాడుకోవాలి. మన గార్డెన్లో రెగ్యులర్గా ఎండుటాకులు అయితే వస్తూనే ఉంటాయి కదండి, ఏదో ఒకటి ప్రూనింగ్ చేస్తూనే ఉంటాము. వాటిని మనం వేస్ట్గా బయట పడేయకుండా వాటిని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. చక్కగా కొబ్బరి పీచు, మనము షాప్స్లో కిరాణా షాప్స్కి వెళ్ళినట్టయితే వాళ్ళు కొబ్బరి పీచు బయట పడేస్తూ ఉంటారు, వేస్ట్గా ఆ చెత్త బండిలో వేసేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం అటువంటివి మనం తెచ్చుకోవచ్చు, మన ఇంటికి వాళ్ళని అడిగి మనం తీసుకొచ్చుకోవచ్చు. ఆ కొబ్బరి పీచును కానీ లేదా కార్డ్బోర్డ్ పీసెస్ ఉంటాయి వాటిని కానీ, ఈ ఎండుటాకులను కానీ అడుగు భాగంలో బాగా మనం నింపేసిన తర్వాత అప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్స్ని వేసి మనము మొక్క నాటినట్టయితే చక్కగా కొన్ని రోజులకి ఆ కొబ్బరి పీచు కానీ లేదా మనం వేసినటువంటి ఎండుటాకులు కానీ చక్కటి ఎరువు తయారవుతుందండి. లోపల ఎరువు అయిన తర్వాత మరి ఆ మొక్కకి పోషకాలు అందిస్తుంది. ఇంకా ఆ మట్టి కూడా గుల్లగా సారవంతంగా ఉండడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఇట్లా మనం ఎండుటాకులు లేదా ఈ కార్డ్బోర్డ్ ముక్కలు ఉంటాయి కదా బ్రౌన్ కలర్, దాని మీద ఎటువంటి ప్రింట్ ఉండకుండా చూసుకోవాలి. న్యూస్ పేపర్లు వేయొద్దండి, ఎందుకంటే అది కెమికల్స్తో ప్రింట్ చేయబడుతుంది కాబట్టి అది మనం వాడుకోవద్దు. తర్వాత ఈ బ్రౌన్ మనకి పార్సల్ బాక్సెస్ వస్తుంటాయి కదా, ఆ బాక్సెస్ని మనం ముక్కలుగా జించి మనం వేయొచ్చు. దాని మీద ఎటువంటి ప్రింట్ లేకుండా ఉండాలి. ఇలా మొదటి నుండే మట్టిని ఈ విధంగా కలిపి మనం మొక్క పెట్టినట్టయితే మరి మంచిగా మట్టి ఎప్పుడు కూడా సారవంతంగా ఉంటుంది. ఆ తర్వాత మనం మొక్క పెట్టిన తర్వాత కూడా మనం ఇచ్చేటటువంటి కొన్ని ఫర్టిలైజర్స్ వల్ల కూడా మట్టి ఫర్టైల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. మరి వాటిల్లో ముఖ్యంగా బియ్యం కడిగిన నీళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం వారానికి ఒక్కసారైనా మన మొక్కలకి బియ్యం కడిగిన నీళ్లు మనం ఫర్మెంట్ చేయాలి. అవి డైరెక్ట్గా ఎప్పటికప్పుడు ఇవ్వడం వల్ల ఏమి ఎక్కువ ప్రయోజనం ఉండదు. వాటిని ఫర్మెంట్ చేయడం వల్ల అయితే మంచి పోషకాలు వాటిలోకి వస్తాయండి, మంచి సూక్ష్మాలు వాటిలో డెవలప్ అవుతాయి. అప్పుడు ఈ మట్టి అంతా కూడా సారవంతంగా గుల్లగా ఉంటుంది. మరి మనము అవి ఎట్లా అంటే ఒక రోజు పాటు ఫర్మెంట్ చేసినా కూడా, 2 రోజులు మనకు టైం ఉంటే 2-3 రోజులు ఫర్మెంట్ చేసినా కూడా మరి చక్కగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ దాంట్లో కలిపి 1కి 4 గంటలు నీళ్లు కలిపి మంచిగా మనకు వీలైతే ఇంకొన్ని మనకు ఇంట్లో వచ్చే కూరగాయల వేస్టేజ్ కూడా దాంట్లో వేసి మనము అట్లా మనం ఫర్మెంట్ చేసుకొని ఇంకా ఎక్కువ శాతం నీళ్లు కలిపి మన మొక్కలకి ఇచ్చినట్టయితే
అయితే మట్టి గుల్లగా ఉంటుందండి. ఇంకోటి కిచెన్ కంపోస్ట్ మనం ఇవ్వడం వల్ల కూడా పచ్చి కిచెన్ వేస్టేజ్ మనము మొక్కలలో పెడుతూ ఉంటాం. నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, అట్లా ఇవ్వడం వల్ల కూడా దాంట్లో మరి ఇవి మనకు ఎర్త్ వామ్స్ ఫామ్ అవుతుంటాయి. ఎర్త్ వామ్స్ మనకు తెలుసు కదండి, వానపాములు. ఆ వానపాములు మనకు ఫామ్ అయిపోయి చక్కగా మట్టి అంతా కూడా అవి ఏంటంటే ఆహారం కోసం మనం పైన పెడతాం కదా, ఆహారం కోసం పైకి వస్తాయి, మళ్ళీ కిందకి వెళ్తాయి. ఇట్లా మొత్తం అంతా కూడా మట్టి అంతా కూడా గుల్లగా చేసేది ఈ వానపాములేనండి. ఈ విధంగా మనము మట్టిని గుల్లగా ఉంచుకోవచ్చు. పచ్చి కిచెన్ వేస్టేజ్ మనము ఒక కుండీకి ఒక గుప్పెడు చొప్పున నెలకు ఒక్కసారైనా మనము ఇవ్వాలండి తప్పకుండా. కిచెన్ వేస్టేజ్ మనము అంటే కంపోస్ట్ లాగా తయారు చేయగలిగే వాళ్ళు అట్లా తయారు చేసి ఇచ్చినా కూడా పర్వాలేదు. లేదు అంటే ఇట్లా పచ్చిదైనా కూడా మనం ఇవ్వచ్చండి. నేను వీడియోస్లో మీకు ఆల్రెడీ చూపించి ఉన్నాను, ఆ విధంగా కూడా మనం ఇవ్వచ్చు. ఈరోజు మరి ఇంకొక విధం ఏంటి, మరి మట్టి ఫర్టైల్గా ఉండాలంటే ఏం చేయాలనేది చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది ఒక కప్పు పెరుగు, ఓకేనా. ఒక కప్పు పెరుగు నేను తీసి పక్కన పెట్టేసినాను. ఒక 5 days పాటు బాగా పులిసిపోయింది అనమాట. ఇది ఎక్కువగా పులిసిపోయింది, ఓకేనా. మరి బాగా పులిసిన పెరుగును మీరు డైరెక్ట్ మజ్జిగ లాగా చేసి పెట్టినా పర్వాలేదు, లేదు అంటే ఆ పెరుగును పక్కన పెట్టేసినా పర్వాలేదు. నేనైతే పెరుగును పక్కన పెట్టినాను. ఇప్పుడు బాగా నీళ్ళు వేసేసి మరి చక్కగా మొత్తం అంతా లూజ్గా అంటే మజ్జిగలాగా చేసేస్తాను. చూడండి, 1 లీటర్ అనుకోండి, ఇది 1 లీటరు మజ్జిగ, ఓకేనా. మరి ఈ మజ్జిగను మనం ఇప్పుడు ఎన్ని లీటర్ వాటర్లో కలపాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక 15 లీటర్ల నీళ్ళల్లో నేను ఈ మజ్జిగను కలుపుతున్నా. 1 లీటర్ మజ్జిగ 15 లీటర్ల నీళ్ళు, ఓకేనా. ఇట్లా కలిపేసి బాగా మనం ఇట్లా మంచిగా కలిపేసేయాలి. చూడండి, మంచిగా మొత్తం ఆ నీళ్ళల్లో కలిసిపోయేటట్టుగా కలపాలి. మీరు ఈ పెరుగు పక్కన పెట్టేది ఇంకా ఆవు పాల పెరుగు అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఒకవేళ వీలైతే మీకు, లేకపోతే ఏ పాల పెరుగు అయినా కూడా మనం వాడుకోవచ్చు అండి, ఏమి కాదు. చూడండి, ఇట్లా అన్ని రకాల మొక్కలకి, మల్లె మొక్కలకి, నెక్స్ట్ మందార మొక్కలకి, మన గార్డెన్లో ఎన్ని రకాల పూల మొక్కలు ఉంటాయి అన్నిటికీ మనము హ్యాపీగా ఈ మట్టిలో మంచిగా ఇవ్వాలండి. ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మరి మట్టి సారవంతంగా ఉంటుంది. దీంట్లో మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి అనమాట. మనము ఒక 5 days పాటు పక్కన పెట్టినాం కదా, పుల్లగా పులిసిపోయింది కదా బాగా, దాంట్లో బాగా సూక్ష్మజీవులు మరి డెవలప్ అవుతాయి. మరి ఆ సూక్ష్మాలు మరి ఈ మట్టికి ఎంతగానో మేలు చేస్తాయి అనమాట. మరి మంచిగా మట్టి సారవంతంగా ఉంటుంది. అదేవిధంగా కాల్షియం కూడా అందుతుందండి. ఈ పుల్లటి పెరుగును మనం మజ్జిగలాగా చేసి ఇచ్చినాం కదా, మరి కాల్షియం అందడం వల్ల వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది, మొక్క కూడా హెల్దీగా గ్రో అవుతుంది, మనకు చక్కగా పువ్వులు బాగా పూస్తాయి. కాల్షియం మొక్కకు అందడం వల్ల మంచి సైజులో కూడా, పెద్ద సైజులో కూడా పువ్వులు పూస్తాయి. మరి చూడండి, ఇదైతే స్టార్ ఫ్రూట్ మొక్క, అక్కడ కరివేపాకు మొక్క ఉంది. అన్ని రకాల మొక్కలకి నేను ఈ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను. ఇది సారవంతంగా గుల్లగా ఉండాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి, మరి కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.